త్రిపురా రహస్య జ్ఞానకండసారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము దత్తాత్రేయ సందర్శనము. పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించుటకు బయలుదేరి మార్గమధ్యంలో లోక వ్యవహారం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు. అయ్యో, నేను ఇంతవరకు దేనిని గురించి ఆలోచించాలో ఆ ముఖ్య విషయం గురించి ఆలోచించలేదు. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వాని వలె ఎలా వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో తెలియకుండానే అందరితో పాటు నేను కూడా వ్యవహారం చేస్తున్నాను. గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారి వలె జనులందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారంలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే జనులు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించుట చూసి తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభించును అనే పేరాశతో శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా ఎరను చూసి దాని కొరకు గాలంలో చిక్కుకుంటున్న చేప యొక్క వర్తనం వలె ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది? దేవతల నుండి క్రిమికీటకముల వరకు అందరూ సుఖం పొందాలని మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తున్నారు. నాలుక వలన కలిగే రుచి, మైథునం వలన సుఖం క్రిమికీటకములతో సమానంగానే త్రిలోకాధిపతికి కలుగుతున్నది. భౌతికమైన ఈ దేహం కొరకే సర్వం కోరబడుతున్నది. ఇది మల మూత్ర మాంసం మొదలైన వాటితో పూర్ణమై కుత్సితమై దుఃఖమూలమై ఉంది. దీని మూలంగానే పుత్ర మిత్ర కలత్ర రూపమైన సంసారం ఏర్పడుతున్నది. ఇటువంటి దేహమునే తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు పండితుడు కూడా నింద్యాకృత్యములకు పాల్పడుతున్నారు. దేహం రోగగ్రస్తమై ముసలితనంతో కృషించి హేయమగుచుండుట ఇతరుల యందు చూస్తున్న ప్రతి వ్యక్తి నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ కుత్సితమైన శరీరం నందే స్త్రీలు పురుషులు సౌందర్యంను భావిస్తూ భోగలంపటములు అవుతున్నారు. నాలుక యొక్క రుచికి మైథున సుఖమునకు లోబడి మానవులు ఎల్లప్పుడూ అతి సమీపంలోనే ఉండు మృత్యువును గమనించుట లేదు. తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించని ఈ మానవులు దీర్ఘకాలంలో ఎప్పటికో లభించు ఫలములను కోరి నిరంతరము పాటుపడుతున్నారు. స్వార్థం కొరకై వీరు ఇతరులను చంపుటకు కూడా వెనుకాడరు. ఇలా కామ క్రోధ పరాయణులై వీరు పొందే సుఖం ఏమిటి? అల్ప సుఖం కోసం వీరు అధిక దుఃఖమునే పొందుతున్నారు. వీరి ఆశలకు అంతం ఎక్కడా? ఆశ ఉన్నంత వరకు సుఖం ఎక్కడా? మనస్సు కామహతం అగుటయే మహా దుఃఖము. సర్వ సంపదలతో సామ్రాజ్యం లభించిన వానికైనా సుఖం ఎక్కడిది? వాటిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశ వలన, శత్రువులు హరింతురేయో అనే భయం వలన సామ్రాట్టులకు కూడా ఎల్లప్పుడూ దుఃఖమే కలుగుతుంది. ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుతున్నారు. వాటి కొరకే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రులపై తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియునికి ద్రోహం చేస్తున్నది. భార్య పుత్రులు కూడా ధనవంతునకు మృత్యువును కోరుతున్నారు. అలా మృత్యువుతో సమానమైన ధనమును కోరుతూ మానవులు కుటుంబమును తమ చుట్టూ గూడు వలె అల్లుకొని అందులో చిక్కుబడి బయటకు రాలేక తన్నుకుంటున్నారు. ఎవడు ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధమును ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు. కానీ దారాపుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్లుగా స్నేహముగా పెంపొందించుకొని మనుష్యులు చివరకు మహా దుఃఖమును పొందుతున్నారు. ధనములు జనములు మొదలగు సర్వము అత్యంత బలిష్టమైన మృత్యువు చేత ఆక్రమింపబడి ఉంది. కావున మనశ్శాంతిని కోరే బుద్ధిమంతుడు ఎవడు వాటి యందు ఆసక్తి చెందకూడదు. ఏది ప్రాప్తిస్తే భయమే ఉండదో అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరుకోవాలి. కావున అభయమును పొసంగే విజ్ఞానం కొరకు నేను మహనీయుడైన దత్తాత్రేయుని ఆశ్రయిస్తాను. ఇలా ఆలోచిస్తూ పరశురాముడు గంధమాదనమున వెళ్ళి అక్కడ ఒక పర్ణశాలను చూసి అదే దత్తాత్రేయుని నివాస స్థానమై ఉండునని తలచి దాన్ని సమీపమునకు వెళ్ళాడు. అక్కడ ద్వారంలో ఒక బ్రాహ్మణుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆయనకు భంగం కలిగించకుండా భార్గవుడు కొంతసేపు దూరంగా నిలుచొని ఆయన కన్నులు తెరిచిన తర్వాత సమీపించి నమస్కరించి దత్తాత్రేయ గురువర్యుని ఆశ్రమం ఎక్కడ ఉందో దయతో చెప్పుము అని అడిగాడు. ఆయన శ్రీ దత్తగురువుల అనుగ్రహం చేత నీవు వచ్చిన పని నాకు తెలుసు. వారు లోపలే ఉన్నారు, వెళ్ళుము అని పలికాడు. అప్పుడు పరశురాముడు లోపలికి వెళ్ళి మహా
మహాయోగులచే పరివేష్టింపబడి ఉన్న దత్తాత్రేయుని చూసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి కృతాంజలి అయి కొంచెం దూరంలో నిలిచి ఆయనను పరిశీలించసాగాడు. ఆయన పరమ సుందరమైన రూపంతో సర్వలోక మనోహరుడై ఉన్నాడు. లక్ష్మీ సమానురాలైన ఒక సుందరి ఆయనను కౌగిలించుకొని ఉంది. ఆయన ఎదుట మద్యంతో నిండిన కుంభం ఉంది. ఆ దృశ్యంను చూసి పరశురాముడు విస్మయం చెంది, ఇది విచిత్రంగా ఉంది, వీరందరూ పరమ సాత్వికులుగా ఉన్నారు, ఈయనేమో ఇలా ఉన్నాడు. ఇది తన స్వరూపంను మరుగుపరచుటకై ఈ మహాయోగి కల్పించిన దృశ్యమై ఉండును. మహానుభావుడైన సంవర్తుడు యోగీశ్వరుడు కాని వాణ్ణి గురువుగా నిర్దేశింపడు. ఏమైనా ఈయనయే నాకు గురువు అని నిశ్చయించుకొని నిలిచి ఉన్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు పరశురాముని చూసి ఇలా అన్నాడు. భార్గవ, నీకు స్వాగతం. కుశలంగా ఉన్నావా? స్వాధ్యాయం తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? నీవు తపస్సు చేత పుణ్యలోకములను జయించావు, భార్గవ వంశమునకు ప్రతిష్ట కలిగించావు. నీవు బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడవు, ధన్యుడవు. నిజంగా ఇంద్రియములను జయించుటయే పురుషార్థము. వాటిని జయించని వారు బ్రతికి ఉన్నా చచ్చిన వారితో సమానమే. పూర్వం నేను వైరాగ్యం వలన కర్మానుష్ఠానంను వదిలాను, కానీ జిహ్వ చాపల్యంను శ్రీభోగంను వదలలేకపోయాను. అయ్యా, ఆత్మశత్రువులలో ఈ రెండే బలిష్టమైనవి. వీటి చేతనే ఎంతోమంది పతనం పొందారు. ఎవడు వీటిని జయిస్తాడో వాడు సర్వమును జయించినట్లే. బుద్ధిభ్రాంశమును కలిగించు కళ్ళును వార యువతిని నేను వదలకుండా చూసి చాలామంది సజ్జనులు నా సహవాసమును విడిచి తొలగిపోయారు. ఇటువంటి నా వద్దకు నీవు ఎందుకు వచ్చావు? నిజం చెప్పుము. అప్పుడు పరశురాముడు సంవర్తుడు చెప్పిన విషయంను స్మరించి, ఈయన నన్ను పరీక్షించుటకే ఇలా మాట్లాడుతున్నాడు అని గ్రహించి వినయంతో ఇలా పలికాడు. భగవానుడా, నేను నీకు శరణాగతుడను. నన్ను నీవు శంకించవద్దు. నేను నీ మహిమను ఎరుగుదును. ఆత్మజ్ఞానమును వసంగు గురువే సాక్షాత్తుగా శివుడు. ఇతర గురువులతో నాకు పని లేదు. సంసార దావాహనం చేత దహింపబడుతున్న నాకు దయతో చిత్తశాంతిని అనుగ్రహింపుము. దత్తాత్రేయుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు. వత్స భార్గవ, ఆత్మపదమును తెలుసుకోవాలని నీ తలంపు చాలా మెచ్చుకోదగింది. లోకంలో జనులందరూ సుఖభోగములను గురించి ఆలోచిస్తారు. ఆత్మ సంగతి ఎవరికి కావలసి ఉంది? సరే, ఇంతకు నీకు ఏం కావాలి? పరశురాముడు, అయ్యా, ఈ లోకంలో మానవుల నుండి దేవతల వరకు అందరూ ఆశాజ్వాలలతో తపిస్తున్నారు. నేను తమ అనుగ్రహం చేత ఆ తాపం నుండి విముక్తుడనై గంగా ప్రవాహంలో చల్లగా హాయిగా ఒలలాడు మదగజం వలె సుఖంను పొందగోరుతున్నాను. అటువంటి శాంతి సుఖం దేని వలన కలుగునో ఆ విజ్ఞానంను నాకు బోధించండి అని పలికాడు. ఆ మాటలకు సంతోషించి దత్తాత్రేయుడు ఇలా చెప్పాడు. భార్గవ, నీవు శ్రేయస్సునకు మూలమైన దానినే కోరుతున్నావు. పరమేశ్వరి యొక్క కృప నీ యందు ప్రసరించింది, లేకపోతే నీకు ఇటువంటి తలంపు కలగదు. ఇంకా వినుము. పరమశివుడే సకల ప్రాణులకు ఆత్మ. ఆ పరమాత్మను గుర్తిస్తే సంసారమోహం నశించి తాపం పోయి శాంతి సుఖం కలుగును. ఆ జ్ఞానం పరమేశ్వరి యొక్క కృప వలన తప్ప మరొక విధంగా కలగదు. ఆమెను భక్తితో సేవిస్తే ఆమె కృప కలుగును. ఆమె యందు గాఢమైన భక్తి కలగాలంటే ఆమె మహత్యంను వింటూ కీర్తిస్తూ ఉండాలి. ఆ శ్రద్ధ వలనే నీ అభిష్టం సిద్ధించును. పరశురాముడు ఇలా అన్నాడు. అయ్యా, తమరు చెబుతున్న ఆ త్రిపురాదేవి ఎవరు? ఆమె ఎలా ఉండును? ఆమె స్వభావం ఎటువంటిది? ఆమె దేనిని ఆశ్రయించి ఉండును? ఇదంతా నాకు వివరంగా చెప్పుము. అప్పుడు దత్తాత్రేయుడు ఆ పరమేశ్వరుని స్మరించి నమస్కరించి ఇలా చెప్పాడు. రామ, ఆమె ఇటువంటిది అని చెప్పుటకి ఎవరికీ శక్యం కాదు. శాస్త్రములు మొదలగు ప్రమాణముల చేత సర్వమును తెలుసుకుంటున్న చిత్ శక్తియే ఆమె. జీవులలో స్మరిస్తున్న నేను అనే స్ఫురణ చేతనే ఆమె గుర్తింపదగింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణు సేవిస్తుండగా ఇంద్రాది దేవతలు కలహించుకుంటూ వచ్చి మాలో అధికుడు ఎవరో నిశ్చయింపుము అని విష్ణువును అడిగారు. వారు తన మాటను విశ్వసించరని ఆయన శివుణ్ణి స్మరించాడు. శివుడు సాక్షాత్కరించి ఆ వివాదంను పరిష్కరించుటకు పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆమె భయంకరమైన శబ్దంతో కోటి సూర్య సమాన కాంతితో సాక్షాత్కరించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకు ప్రణమిల్లి అనేక విధములుగా స్తుతించారు. దేవతలు అందరూ మూర్ఛిల్లారు. ఆమె వారిని అనుగ్రహించుటకు లోకోత్తరమైన సౌందర్యంతో త్రిపుర సుందరి రూపమును పొంది ఆ దేవతలపై కరుణావలోకమును ప్రసరించింది. అప్పుడు వారందరూ నిద్రయుండి మేల్కొన్నట్లుగా లేచారు.
ఇంద్రుడు ఆమె ఎవరో కనుక్కొని రమ్ము అని అగ్ని మొదలగు వారిని ఒక్కొక్కరిని పంపాడు. అగ్ని ఆమె వద్దకు వెళ్ళి, ఓ కుమారి, ఎవరు నీవు, నీ శక్తి ఏమిటి అని గద్దించాడు. ఆమె ఒక గడ్డి పరకను చూపి, చేతనైతే దీనిని కాల్చుము అని పలికింది. అగ్ని దానిని కొంచెం కూడా కాల్చలేక సిగ్గుపడి తిరిగి వచ్చాడు. వాయువు కూడా దానిని కదిలించలేక మరలి వచ్చాడు. ఇలా అనేకులు భంగపడ్డారు. చివరకు ఇంద్రుడు వజ్రాయుధంను కైగొని బయలుదేరాడు. ఆమె వాని వంక చిరునవ్వుతో చూసింది. తక్షణమే ఇంద్రుడు స్తంభించిపోగా దేవతలందరూ భయపడి పెద్దగా ఆక్రోశించారు. అప్పుడు ఇంద్రుడు భయపడి బృహస్పతిని స్మరించాడు. బృహస్పతి వచ్చి ఆమెను ప్రార్థించాడు. ఆమె ప్రసన్నురాలై ఇంద్రునికి స్వస్థతను కలిగించి దేవతల స్తోత్రములకు సంతోషించి ఇలా చెప్పింది, మీరు గర్వంను విడిచిపెట్టండి. మీరు ఎవ్వరూ అధికులు కారు. ఈ జగత్తు అంతా నా శక్తి వలనే జన్మ, స్థితి, లయములను పొందుచున్నది. నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి జగత్ కార్యములలో నియోగించాను. కావున మీరందరూ ఆ త్రిమూర్తులకు లోబడి నా శాసనంను అనుసరించి భక్తితో జగత్తు యొక్క కార్యమును నిర్వహించండి. ఇలా పలికి ఆ పరమేశ్వరి అంతర్ధానం అయ్యింది. ఇంద్రాదులు త్రిమూర్తులకు ప్రణమిల్లి ఆమెను స్తుతిస్తూ తన స్థానములకు వెళ్ళిపోయారు. భార్గవ, ఆమె ఈ విధంగా దేవతలకు కలిగిన మోహంను నశింపచేసింది. బాలప్రియ. పరశురాముడు ఇక్కడికి వస్తున్నప్పుడు మార్గంలో లోకం గురించి విమర్శిస్తూ జిహ్వా చాపల్యం, శ్రీసుఖం అనేవి పతన కారణములు అని తలంచాడు. ఆ దోషములకే తాను లోబడి ఉన్నట్లుగా దత్తాత్రేయుడు పరశురామునకు గోచరించుటేగాక పరశురాముని యొక్క ఇంద్రియ జయమును పొగిడి తాను ఇంద్రియములను జయించలేదని చెప్పాడు. అయినా పరశురామునిలో నేను ఇంద్రియములను జయించాను అనే అభిమానం పైకి రాలేదు. అనగా అప్పటికి ఆయనలో వీరాత్వాభిమానంతో పాటు నేను బ్రహ్మచర్య వ్రత దుర్యుడను, చాలా పవిత్రుడును అనే అభిమానం కూడా తొలగిపోయిందన్నమాట. అందువల్లనే దత్తాత్రేయుని మరల పరీక్షించకుండా సంవర్తుని మాటలపై పూర్ణ విశ్వాసం ఉంచి దత్తాత్రేయునకు శరణాగతి చెందాడు. అలా శరణాగతుడు శిష్యుడు అయిన తర్వాతనే పరశురామునకు దత్తగురువు బోధించుట ప్రారంభించాడు. దత్తాత్రేయుడు కృషుల ప్రశ్నలు వేస్తున్నప్పుడు స్వాధ్యాయం, తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నాయా అని ప్రశ్నించుట గమనింపదగింది. యథార్థంగా తత్వాన్ని ఎరిగిన వారు సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచారములను నిరసింపరు. అవి చిత్తశుద్ధికి సాధనములు. అందువలన మహాత్ములు తమ వద్దకు ఎవరైనా తత్వం తెలుసుకొనుటకై వచ్చినా అనుష్ఠానములు, ఆచారములు ముఖ్యము కాదు, విచారమే ముఖ్యమని తత్క్షణమే వానికి జ్ఞానబోధ చేయుటకు పూనుకొనరు. అంతేకాదు తత్వమును తెలుపమని ఉపనిషత్తుల్లో జిజ్ఞాసులు మహర్షులను ప్రార్థించినప్పుడు ఆ మహర్షులు ఇక్కడ బ్రహ్మచర్య వ్రతంను ఆచరిస్తూ కొంతకాలం ఉండండి, తర్వాత మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబడను అని నియమములు విధించిన సందర్భాలు అనేకం కలవు. కావున శిష్యులను వారి వర్ణములు, ఆశ్రమముల తగిన ఆచారములలో ప్రవర్తింపచేయుట సరైన ఆచార్యునకు ముఖ్య లక్షణము. బ్రహ్మము మహాభూతంగా గోచరించి అగ్నికి, వాయువుకు గర్వభంగం ఒనర్చుట కేనోపనిషత్తులలో కలదు. కేనోపనిషత్తుల్లో కలదు. ఇంద్రుడు సమీపించినప్పుడు ఆ భూతం అదృశ్యమై కన్య రూపంలో హైమావతిగా గోచరించి ఆ భూతం బ్రహ్మము అని చెప్పింది. ఆ కథయే ఇందులో విశేషంగా వర్ణింపబడింది. సృష్టి క్రమంను గురించి భార్గవుని సందేహములు. పరశురాముడు అద్భుతమైన కుమారిదేవి చరిత్రను విని విస్మయం చెంది నమస్కరించి దత్తాత్రేయునితో ఇలా అన్నాడు. భగవానుడా, మీరు చెప్పిన ఈ కథ చాలా ఆశ్చర్యంగా ఉంది. మహోన్నతమైన త్రిపురాదేవి యొక్క మహిమను నేను ఇంతకు పూర్వం వినలేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు జనని అయి వారిచే పూజింపబడి స్తుతింపబడినదంటే ఆమె అందరికన్నా మిన్న అని స్పష్టమవుతుంది. మీ చేత అనుగ్రహింపబడి నేను ధన్యుడను అయ్యాను. ఈ కథామృతంను ఎంత త్రాగుచున్నా నాకు దప్పిక తీరుటలేదు. కావున శ్రీ త్రిపురాంబాదేవి యొక్క లీలలను, వైభవంను ఇంకా వినాలనుకుంటున్నాను. కృపతో చెప్పండి. దత్తాత్రేయుడు ఇలా చెప్పాడు. రామా, వినుము. త్రిపుర అని చెప్పబడుతున్న ఆ దేవికి పరమాకాశమే రూపం. ఆమె యందే ఈ విశ్వమంతా వివిధ పదార్థములుగా విభజింపబడి ఉంది.
చిదానందం అద్వయం అయిన ఆత్మయే ఆమెకు రూపం. ఆమె వాక్కులకు, ఇంద్రియములకు, మనస్సుకు అందకుండా వాటికి సాక్షిని అయి సకలమునకు ఆధారమై ఉంది. భక్తుల మీద గల దయతో ఆమె ఎన్నో రూపములను ధరిస్తూ పెక్కు లీలలను ప్రకటిస్తున్నది. వాటన్నిటినీ లెక్కించి చెప్పుటకు ఆదిశేషునకు కూడా అసాధ్యం. కావున ఆమె యొక్క ప్రధాన రూపములను కొన్నిటిని చెబుతాను. కుమారి, త్రిరూప, లక్ష్మి, సరస్వతి, గౌరీ, కాళీ, చండిక, దుర్గా, కాత్యాయని, లలిత అనే రూపములు పేర్కొనబడుచున్నవి. వీటిలో లలితా శ్రీ మహారాజ్ఞి ఆ రూపం పూర్ణతమము. ఇందులో కుమారి చరిత్రను చెప్పాను. ఇంకా తక్కిన చరిత్రలను క్రమంగా చెబుతాను. కుమారిదేవియే 3 రూపములతో మూర్తిభవించి త్రిపురగా ఆవిర్భవించింది. పూర్వం సృష్టి యొక్క ఆరంభంలో త్రిపురాదేవి చైతన్యమే రూపంగా ప్రకాశించింది. అప్పుడు ఆమె ఒక్కరే ఉన్నది, ఇతరమైనది ఏదీ లేదు. అలా ఉన్న ఆ శక్తి తన స్వాతంత్రం చేత సృష్టి చేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇచ్చ కలిగింది. దాని చేత జ్ఞానం, దాని వలన క్రియ సంభవించాయి. ఆమె వాని వైపు చూడగానే వాటి నుండి ఇచ్ఛామయుడై ఈశ్వరుడు, జ్ఞానమయుడై విష్ణువు, క్రియాత్మకుడై బ్రహ్మ జన్మించారు. పుట్టక చేతనే మహావీర్యులు, సత్య సంకల్పులు అయిన వారు చిత్తమును, ఇంద్రియములను, క్రియలను నియమించుకొని గొప్ప తపస్సు చేశారు. అప్పుడు రాత్రి, పగలు, సూర్యుడు, నక్షత్రములు, భూమి, జలము, తేజస్సు, వాయువు, దిక్కులు, నిమేషం, యుగం మొదలగు ఏదీ లేదు. అంతా ఆకాశమయంగా ఉన్నవి. స్వయంగా ప్రకాశిస్తున్న ఆ ముగ్గురు ఆకాశమే ఆశ్రయంగా మహాతపస్సు చేత సమాధిలో నిశ్చలంగా ఉన్నారు. అనేక యుగముల కాలం గడిచిన తర్వాత ఆ దేవి బ్రహ్మతో ఇలా అంది: వత్సా లెమ్ము, నీవు తపస్సు చేత ఏమి చేయగోరుతున్నావు? భువనములతో కూడా లోకములను సృష్టింపుము, అందుకే నిన్ను పుట్టించాను. ఇలా పరాశక్తిచే ఆదేశింపబడిన బ్రహ్మ జగత్తును సృష్టించదలచి ఎక్కడ సృజించాలి అని చింతిస్తూ చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకు సర్వశూన్యం, అమలం అయిన మహాకాశం కనిపించింది. దానికి ఆది అంతం గోచరించలేదు. నాకు సృష్టికి అవకాశం ఉంది అని తలంచి ఆయన శరీరం కొంచెం కదిలించి స్పర్శను పొందాడు. ఆయన యొక్క అంగచలనం వలన కలిగిన స్పర్శ వలనే వాయువు విజృంభించింది. వాయువు యొక్క వేగం వలన వేడి పుట్టింది. ఆయన చూస్తుండగా ఆ వేడి అగ్నిగా రూపొందెను. పిమ్మట అగ్ని నుండి చల్లని స్పర్శతో రసవత్తమైన జలం ఆవిర్భవించింది. దాని యందు గంధముతో పృథ్వీ కనిపించింది. అది కఠినమై దేనినైనా ధరించుటకు సమర్థమై ఉండుట చూసి బ్రహ్మ, దీని యందు అనేక విధములైన శరీరములతో విచిత్రమైన భువనమును సృష్టిస్తాను, ఇది నా సృష్టిని ధరించగలదు అని తలంచి దాని యందు సృష్టిని గావించాడు. ఇది విని పరశురాముడు సంశయం చెంది దత్తాత్రేయునితో ఇలా అన్నాడు: భగవానుడా, నీవు చెప్పున్నది చాలా విచిత్రంగా ఉంది. అందువలన నాకు ఏదీ నిశ్చయంగా తెలియటలేదు. బ్రహ్మ యొక్క చూపు వలన సిద్ధములై ఉన్నట్లుగా ఆకాశాది భూతములు పైకి వచ్చాయి. అక్కడ మరొక కర్త ఎవడూ లేడు. మరి ఆ భూతములకు కర్త లేకుండా ఉద్భవించాయని తోస్తున్నది. అవి అంతకు పూర్వమే సిద్ధములై ఉంటే అవి ఉన్నట్లు ఆ సృష్టికర్తకు ఎందుకు తెలియలేదు? దేవి బ్రహ్మతో మాట్లాడింది కదా. పంచభూతములు పుట్టక పూర్వమే శబ్దం ఎలా వచ్చింది? అలాగే భూతములు పుట్టకముందే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు శరీరములు ఎలా కలిగాయి? ఈ సంశయములను తీర్చుట మీకు తప్ప ఇతరులకు ఎవరికీ సాధ్యం కాదు. దయాళువులైన తమ వంటి గురువులు శిష్యుడు అడగకున్నా చెబుతారు. ఈ ప్రశ్నకు దత్తాత్రేయుడు సంతోషించి మధురంగా ఇలా అన్నాడు: రామ, నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు. నీ ప్రశ్న చాలా నిపుణమైంది. అది 3 విధములుగా ఉంది. దానికి సమాధానం తగిన సమయంలో చెబుతాను. ఇప్పుడే దానిని తెలుసుకొనుటకు సాధ్యం కాదు. అప్పటి వరకు స్థిరంగా వేచి ఉండుము. తగిన సమయంలో శిష్యునకు చెప్పుట లోకజ్ఞానం లేని తగని సమయంలో శిష్యునకు చెప్పుట లోకజ్ఞానం లేని గురువు యొక్క లక్షణం. అలా చెప్పుట వలన విరుద్ధమైన ఫలం ఏర్పడును. సరిగ్గా గ్రహించలేని స్థితిలో ఉన్న శిష్యుడు చాపలు తయారు చేయవని వాని వలె నశించును. భార్గవుడు ఆ మాట విని, అయ్యా, ఆ చాపలవాడు ఎటువంటి వాడు? వానికి ఏం జరిగింది? ఏ కారణం చేత వాడు నశించాడో చెప్పండి అని ప్రార్థించాడు. ఆయన ఇలా చెప్పాడు: కళింగ దేశంలో కువలుడు అనే చాపలు అల్లువాడు ఉన్నాడు. వాడు ఆ వృత్తిలో చాలా నిపుణుడు. వాడు ఒకసారి విచిత్రములైన చాపలను అల్లి రాజుకు సమర్పించాడు. ఆయన అతని నైపుణ్యంను మెచ్చి చాలా ధనంను ఒసంగెను. సంపన్నుడైన ఆ కటకారుడు పురాణములలో బ్రాహ్మణ
ప్రశంసను విని బ్రాహ్మణులను ఆరాధించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఇతడు పుణ్యకథలను వింటుండగా సందర్భవశంలో ఆధ్యాత్మ ప్రసంగం వచ్చింది. ఆ ప్రసంగంను అతడు మరల విన్నాడు. అది మిక్కిలి సూక్ష్మమగుటచే అతనికి ఏమీ తెలియలేదు. తరువాత ఒకచోట ఏకాంతంలో ఆప్తుడైన ఆ పౌరాణికుణ్ణు కనిపించగా, కువలుడు, స్వామి, తమరు చెప్పిన ఆధ్యాత్మ విషయం చాలా గంభీరంగా ఉంది. మరల విన్నా నాకు అది బుద్ధిలో నిలుచుటలేదు. కావున కరుణించి దాని యొక్క సారమును గ్రహించి నేను సులభంగా గ్రహించుటకు వీలగునట్లుగా చెప్పండి అని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు: కువల, ఆధ్యాత్మ విద్య యొక్క సారంను సంగ్రహంగా చెబుతాను వినుము. మానవుడు ఇంద్రియముల విషయముల నుండి విముక్తుడై శాంతుడై దృశ్యమునంతా దృక్కుగా గ్రహిస్తూ సర్వము సమము అని తెలుసుకోవాలి. తర్వాత వచ్చిన దానిని త్యజించక, రాని దానిని కోరక, ఎల్లప్పుడూ సంతుష్టుడై సంగరహితుడై నిర్భయుడై సంచరించాలి. ఆ మాటలను విని కువలుడు అజ్ఞానం చేత మోహితుడై దాని అర్థంను సరిగ్గా గ్రహించలేకపోయాడు. సర్వము సమము అనగా మనుష్యులందరూ సమానులే అని తలచి కువలుడు బ్రాహ్మణుల యందు భక్తిని వీడి దేవ పూజలను పాపభయంను త్యజించి భోగములను అనుభవిస్తూ నాస్తిక ప్రాయుడై అధమగతిని పొందాడు. కావున భార్గవ, తగని సమయంలో చేసే బోధ దోషమునకు దారితీస్తుంది. బాలప్రియ, పరశురామునకు కలిగిన సందేహాలు సమంజసములే. కావుననే దత్తాత్రేయుడు ప్రీతి చెందెను. శిష్యునికి సందేహాలు కలిగాయంటే అతడు గురువు చెప్పిన విషయాన్ని శ్రద్ధతో వింటూ అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడన్నమాట. పరశురాముని ప్రశ్న 3 విధములుగా ఉంది. 1. బ్రహ్మకు పూర్వం మరొక సృష్టికర్త లేడు. ఆయన సృష్టి చేయదలుస్తున్నాడనే గాని ఇంకా దేనిని సృష్టించలేదు. అటువంటప్పుడు ఆయన యొక్క వీక్షణ మాత్రం చేతనే భూతములు పైకి వచ్చాయి. అంటే అవి అంతకు పూర్వమే సిద్ధమై ఉండాలి. అవి కర్త లేకుండా ఎలా సిద్ధమైనవి? ఇది మొదటి సందేహం. 2. ఆయన మొదట చుట్టూ చూసినప్పుడు ఆకాశం సర్వశూన్యంగా గోచరించింది. సిద్ధములైన ఆ పంచభూతంలో అప్పుడు ఆయనకి ఎందుకు గోచరించలేదు? ఇది రెండవ సందేహము. 3. పంచభూతములు పుట్టకకు పూర్వమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారు. వారు చిత్తమును, ఇంద్రియములను, క్రియలను నియమించి తపస్సు చేశారు. త్రిపురాదేవి సృష్టి చేయమని బ్రహ్మతో చెప్పింది. బ్రహ్మ తన శరీరంను కదిలించగా వాయువు విజృంభించెను. అప్పుడు వారికి భౌతిక శరీరములు ఉండాలి. లేకపోతే వారు తపస్సు చేయుట, దేవి చెప్పుట, బ్రహ్మ వినుట, ఆయన తన దేహంను కదిలించుట సంభవించవు. శబ్దం ఆకాశభూతమునకు గుణం. శరీరములు పంచభూతముల వలన ఏర్పడును. మరి భూతములే పుట్టకముందు భౌతికములైన శబ్దములు, శరీరములు ఎలా పుట్టాయి? ఇది 3వ సందేహం. పరశురాముడు మరొక ప్రశ్న కూడా అడిగి ఉండవచ్చును. ఎందువల్లనో ఆయన అడగలేదు. మొదట ఉన్నది త్రిపురాదేవి ఒక్కరే. ఆమె రూపం చైతన్యం, అనగా చైతన్యం మాత్రమే ఉంది. చైతన్యంలో నుండి ఇచ్చ ఎలా పుట్టింది? రెండవది అనేది లేనప్పుడు ఒక వస్తువులో నుండి ఇంకొక వస్తువు ఎలా పుట్టును? ఆమె యొక్క స్వాతంత్రం వలన ఆమె నుండి ఇచ్చ కలిగిందని చెప్పబడింది. ఇద్దరు ఉన్నప్పుడే ఒకడు స్వతంత్రుడు, మరొకడు పరతంత్రుడు కావచ్చును. రెండవది లేకుండా చైతన్యం ఒక్కటే ఉన్నప్పుడు దానికి స్వాతంత్రం ఉంది అనుటకు అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ సమంజసములే. వీటన్నిటినీ దత్తాత్రేయుడు చెప్పినట్లుగా తగిన సమయంలో, అనగా ఆయన బోధించబోయే తత్వజ్ఞానం కలిగినప్పుడు సమాధానములు సహజంగానే లభించును. అకాలంలో కువలునకు పౌరాణికుడు ఆధ్యాత్మ విషయంను బోధించటం వలన అతడు దానిని సరిగ్గా గ్రహించక పతనం చెందాడని, కావున అకాలంలో శిష్యునకు ఆధ్యాత్మ తత్వం బోధించరాదని దత్తాత్రేయుడు నిరూపించాడు. కానీ సంవర్తుడు ఈ తత్వమును ముందు భార్గవునకు చెప్పాడు కదా, అది అప్పుడు పరశురామునకు బోధపడలేదు. అలా ఆయన చెప్పవచ్చునా? ఈ 2 బోధలలో భేదమేమిటి? భేదం చాలా కలదు. రెండిటికి సంబంధమే లేదు. సంవర్తుడు ప్రారంభంలోనే సంసారం నందు విరక్తుడవై గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో త్రిపురాదేవిని ఆశ్రయించి ఆమె కృపావేశం వలన ఆత్మభావంను పొందుము అని చెప్పాడు. అలాగే చివర కూడా సంసారంలో దోషంను భావించి వైరాగ్యం పొందుము, తర్వాత సన్మార్గ లక్షణం సంభవించును. నేను చెప్పిన ఈ సారం ఎల్లప్పుడూ అభ్యసించువాడు అచిరకాలంలోనే శుభ మార్గంను పొందును అని చెప్పాడు. నా మాటలు విన్నంతనే నీకు జ్ఞానం సిద్ధించునని ఆయన చెప్పలేదు. అంతేకాదు, గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించు పద్ధతిలో
త్రిపురాదేవిని ఆరాధిస్తే జ్ఞానం పొందగలవని చెప్పి ఆయన పరశురాముణ్ణి గురువు వద్దకు పంపించాడు. అంతేకాదు తాను చెప్పిన ఆధ్యాత్మ విద్యాసారమును పరశురాముడు కువలుని వలె అపార్థం గ్రహించుటకు అవకాశం లేకుండా మలిన బుద్ధులకు ఇది గోచరం కాదు, గురుసేవ వలన తప్ప ఇది బోధపడదు, కావున వెంటనే గురువు వద్దకు వెళ్ళుము అని దృఢంగా చెప్పాడు. పరశురాముడు సొంతగా తాను చెప్పిన ఆధ్యాత్మ సారమును గ్రహించుటకు ఆయన అవకాశమే ఇవ్వలేదు. మరి పౌరాణికుడు చేసిన బోధ ఇలా ఉన్నదా? ఇలా ఉన్నదా? కేవలం విరుద్ధంగా ఉంది. కువలుడు నేను సులభంగా గ్రహించుటకు వీలగునట్లుగా ఆధ్యాత్మ విద్యాసారము చెప్పండి అని ప్రార్థించగా ఆ పౌరాణికుడు అలాగే అని దానిని సంక్షేపంగా చెప్పి పంపాడు. అంతేకాని ఇది సంసార మార్గంలో ఉండే మలిన బుద్ధులకు గోచరింపదు. గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో దేవతను ఉపాసించితే తప్ప చిత్తశుద్ధి కలగదు. నేను సంక్షేపంగా చెప్పినంత మాత్రాన నీకు బోధపడదు. గురువును ఆశ్రయించి దీనిని అభ్యసింపుము అని ఆ పౌరాణికుడు చెప్పలేదు. అందువలన కువలుడు ఆయన చెప్పిన దానితో తనకు తోచినదే పరమార్థంగా గ్రహించి అజ్ఞానం లేశమైనా తొలగకపోవుటచే దాని ప్రభావం వలన సంసారంలోనే మునిగిపోయాడు. శిష్యుల విషయంలో ప్రాజ్ఞులైన గురువులు ఎంత శ్రద్ధ వహిస్తారో సంవర్త దత్తాత్రేయుల వలన మనం గ్రహించవలసి ఉంది. ఇద్దరూ పరశురాముని యందు వాత్సల్యంనే చూపారు. ఆయన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడు నీకు తెలీదు అని నిష్కర్షగానే చెప్పారు. ఆయనను దేవి యొక్క ఉపాసనా మార్గంలో ప్రవేశపెట్టి ఆయన చిత్త నైర్మల్యమును సంపాదించినట్లుగా ప్రోత్సహించారు. పరశురాముని సందేహములను వెంటనే సమాధానం చెప్పకుండా దత్తాత్రేయుడు తర్వాత చెబుతాను, అంతవరకు స్థిరంగా ఉండుము అని హెచ్చరించుట గమనింపదగింది. అడిగిన వెంటనే సంవర్తుడు చెప్పలేదు, దత్తాత్రేయుడు కూడా చెప్పలేదు. అది తనకు అవమానంగా పరశురాముడు తలంచవచ్చును. అంతేకాదు ఆ సందేహములను గురించి ఆలోచిస్తే అతడు గురువు చెప్పుతున్న దాని యందు మనస్సు నిలపకపోవచ్చును. కావున అలా మనస్సుకు చాంచల్యం కలగకుండా మనస్సును స్థిరంగా నిలుపుకొనుము అని దత్తాత్రేయుడు హెచ్చరిక చేశాడు. సంసారం రోగం వంటిది, గురువు యొక్క బోధ మందు వంటిది. మందు ఇచ్చినంత మాత్రం చేత వైద్యునకు రోగి విషయంలో బాధ్యత తీరదు. అది ఒక్కొక్క రోగి యందు ఒక్కొక్క విధంగా పనిచేయును. కావున వైద్యుడు రోగి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే మందును మార్చుతూ పథ్యం చక్కగా జరుగునట్లు చూడాలి. రోగికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగు వరకు వైద్యుని బాధ్యత తీరదు. అలాగే గురువు కూడా ఒక్కొక్క శిష్యుని పరీక్షించి తగిన విధంగా బోధిస్తూ వాని యందు కలుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. రోగికి పథ్యం ఎటువంటిదో సాధనకు కర్మానుష్ఠానం, ఉపాసన మొదలైనవి అటువంటివి. శిష్యుని స్థితిని అనుసరించి కర్మను గాని ఉపాసనను గాని వాని చేత చేయించి వానికి చిత్తశుద్ధి కలుగునట్లుగా చేయాలి. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానం కలుగును. కావున కువలుని విషయంలో పౌరాణికుడు చేసినట్లు తత్వసారంను 4 మాటల్లో చెప్పి అది వానికి అర్థమైందా లేదా అని గమనించకుండా వదిలివేయుట అక్రమము.